యాజ్ అ పేరెంట్ ఆర్ యాజ్ ఎ కౌన్సిలర్ ఆర్ యాజ్ అ టీచర్ ఈ సడన్ గా మనకి ఇంక్లైన్ అయినప్పుడు, వెయిట్ ఇంక్లైన్ అయినప్పుడు, సో డూ వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ? అంటే మనకి ఊంలో అంటే ఫీటస్ గా మేము క్లాసిఫై చేసేటప్పుడు స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్, లార్జ్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ అంటాం. అంటే మనకి ఇన్ని వారాలకి ఇంత బరువు ఉండాలి, సో అలా క్లాసిఫై చేస్తాం. యూజువల్లీ బిగ్ బేబీస్ అంటే మన నార్మల్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 2.8 kgs ఇస్ ద బేసిక్ వెయిట్. సో ఎప్పుడైతే ద బేబీ ఇస్ నియరింగ్ లైక్ అరౌండ్ 4 kgs అండ్ ఆ 4 kgs కూడా ఇప్పుడు 36 weeks ఉండి 4 kgs ఉంటారు అనుకోండి, ఆ బేబీ లార్జ్ ఫర్ ఏజ్ అంటాం. అండ్ స్మాల్ ఫర్ ఏజ్ ఇప్పుడు 36 weeks ఉండి 1.6, 1.8 ఉన్నారు అనుకోండి, స్మాల్ ఫర్ ఏజ్ అంటాం. సో ఈ బర్త్ వెయిట్ అనేది డెఫినెట్లీ డిటర్మైన్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. సో బర్త్ వెయిట్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనితో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ద ఫస్ట్ 1000 days బేబీకి మనం ఇచ్చే ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్మాల్ బేబీస్ కానీ లార్జ్ బేబీస్ కానీ వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటది అన్నది కూడా మనం వాళ్ళు తీసుకున్న ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. బ్రెస్ట్ ఫెడ్ బేబీ అండ్ ఫార్ములా ఫెడ్ బేబీ తీసుకున్నాం అనుకోండి, యూజువల్లీ ఫార్ములా ఫెడ్ బేబీస్ ఆర్ మోర్ చబ్బీ and breastfed babies are lean, but both are healthy. So both are appropriate in weight. సో మనం కంపేర్ చేసుకుంటప్పుడు అంటే బొద్దుగా ఉంటే మంచిది, బొద్దుగా ఉంటే హెల్దీగా ఉన్నట్టు అన్నది ఇట్ ఇస్ ఫాల్స్, ఇట్ ఇస్ జస్ట్ మిత్. సో యాక్చువల్ వెయిట్ అప్రోప్రియేట్ గా ఉండాలి. వెయిట్ అప్రోప్రియేట్ గా ఉండి వాళ్ళ ఏజ్ ప్రకారం గ్రో అవుతుంటే ఇట్ ఈస్ నార్మల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద లుక్స్. అండ్ లేటర్ ఆన్ దేర్ లైఫ్ లో కూడా వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళు గ్రో అవుతున్నారా లేరా. And periodically we have to keep on checking when it is 5 years, when it is 10 years, ఎప్పుడైనా సరే ర్యాపిడ్ గ్రోత్ ఎప్పుడు ఉన్నా కూడా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సస్పిషన్ అండ్ చెక్ ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ అబ్నార్మల్. సో దానికి కాజెస్ ఏంటి అన్నది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. Yes ma'am, it's a good clarity that I got from you. And ma'am, I have a doubt. How many times should the children be fed? And ఇప్పుడు యాజ్ అ పేరెంట్ గా పేరెంట్ విల్ బి వెరీ చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతా ఉంటారు, మా పిల్లాడు ఏం తినట్లేదు, టమ్మీ నిండిందా లేదా అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ పేరెంట్ హీ వాంట్స్ టు ఫీడ్ హిస్ చిల్డ్రన్. సో అలాంటి యాంగ్జైటీ ఉండొచ్చా? చిల్డ్రన్ విల్ దే గివ్ సిగ్నల్ టు ద పేరెంట్ దట్ హీ ఈస్ హంగ్రీ అనా? సో ఈ రెండుట్లో ఉన్న రిలేషన్షిప్ అనేది ఐ వాంట్ సమ్ క్లారిటీ. ద క్వశ్చన్ ఇస్ లైక్ లిటిల్ గ్రాస్ అండి. అంటే ఇట్ హ్యాస్ టు బి డిఫరెన్షియేటెడ్ బేసింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్. అంటే న్యూ బార్న్ లో ఒకలా ఉంటది, టాడ్లర్ 3rd year వరకు ఒకలా ఉంటది, ఆ తర్వాత యూజువల్లీ బై ద ఎండ్ ఆఫ్ 3 years. మ్యామ్ ఐఎమ్ కన్సర్న్డ్ విత్ 5 to 13 ఏజ్ గ్రూప్ పిల్లలు యూజువల్లీ వాళ్ళ ఆకలి వాళ్ళకి తెలుస్తుంది. సో దే కెన్ టెల్ వెన్ దే ఆర్ హంగ్రీ. యూ నీడ్ నాట్ ఫీడ్ దెమ్ వాలంటరీలీ.